హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే పన్నీర్ కిచడీ అండి. కిచడీ అనగానే పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడారు కదా. ఇలా పన్నీర్ కాంబినేషన్తో చేసామంటే చక్కగా తినేస్తారండి. మనకి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, మనకి డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీన్ని తినేసేయచ్చు. మనకి పన్నీర్తో చేస్తాం కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోనికి లేదా స్పెషల్గా అకేషన్స్ టైంలో ఇలా పన్నీర్ కిచడీని చేసి, అలాగే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా పన్నీర్తో కిచడీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో పన్నీర్ని తీసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో చక్కగా ఉండలేమి లేకుండా ఇలా గ్రేట్ చేసుకోవాలండి. పన్నీర్ని ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కిచడీ చేసినప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మొత్తం నేను ఇలా గ్రేట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు అండి. ఇలా ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని చక్కగా కలుపుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 2 కప్పుల వరకు రైస్ని కూడా శుభ్రంగా తీసి కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనకు ఒక పావు గంట సేపు నానిపోతాయి. అవి నానిపోయేలోపు ఒక మందపాటి గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అందులోనే సన్నగా తరుముకున్నటువంటి ఆనియన్స్ అండి. ఆనియన్స్ని కూడా వేసి ఇవి కొంచెం మనం దోరగా వేగనివ్వాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాము. క్యారెట్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇవన్నీ ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని 10-15 వరకు క్యాష్యూ నట్స్ అండి. క్యాష్యూ నట్స్ మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను క్యాష్యూ నట్స్ని కూడా వేసాను. క్యాష్యూ నట్స్ అన్నీ వేసుకొని కొంచెం ఇంత కలుపుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోనికి ముందుగా పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీరు పెసరపప్పు మనకి మంచిగా పోపుకు కలిసేట్టుగా ఇలా కలుపుకొని దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలండి. పన్నీర్ని ఇలా మూత పెట్టామంటే పన్నీర్లో ఉన్న పచ్చివాసన అంతా తొలగిపోయి ఇలా మంచి టెక్స్చర్లోకి వస్తుంది. ఇలా మంచిగా పన్నీర్ అనేది మంచి టెక్స్చర్లోకి వచ్చిన టైంలో ఒక టమాటోని కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ని బట్టి మీరు 2 టమాటాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టమాటోని వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. దీనిలోనే చిటికడంతా టర్మరిక్ని యాడ్ చేసుకోండి, కొంచెం ధనియా పౌడరు, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవంతా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కలుపుకుంటే చక్కగా మనకి టమాటో అనేది మగ్గిపోతుంది. ఒకసారి మూత పెట్టి ఒక 1/2 నిమిషం పాటు ఉంచామంటే చక్కగా మనకి టమాటో మెత్తబడిపోతుంది అనమాట. ఇలా మంచి టెక్స్చర్లోకి వస్తుంది. ఈ సమయంలో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ని మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఇందులోకి యాడ్ చేసి ఈ రైస్ మొత్తం పోపుకు పట్టే విధంగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు రైస్కి తగినంత వాటర్ వేసుకోవాలండి. 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసాను. మామూలుగా మీకు కిచడీ మెత్తగా కావాలనుకుంటే 2.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇక్కడ మనకి పన్నీర్ కిచడీ పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇలా దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే ఇలా చక్కగా మనకి అన్నం అనేది బాయిల్ అవుతుంది. అప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మరొక నిమిషం పాటు మొత్తం ఫ్లేమ్ తగ్గించుకొని ఉడికించుకోవాలి. మరొక నిమిషం పాటు ఫ్లేమ్ తగ్గించి ఉడికిస్తే చూడండి ఇలా మనకి పన్నీర్ కిచడీ చక్కగా రెడీ అయిపోతుందండి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఇలా ఒక బౌల్లోనికి నేను సర్వ్ చేస్తున్నాను. ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకున్నామంటే పన్నీర్ కిచడీ ఎంతో చక్కగా టేస్టీగా ఉంటుందండి. చాలా చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లోనే ఇలా సింపుల్గా పన్నీర్ కిచడీని రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.